నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గత కొన్ని రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు కరీంనగర్లోని ఎల్ఎండిలో నీటి ప్రవాహం అనేది కాస్త ఎక్కువగా అనిపిస్తా ఉంది. అయితే పేరుడు మానేర్ డ్యామ్, అదేవిధంగా మిడ్ మానేర్ డ్యామ్, అదేవిధంగా లోయర్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ఎల్ఎండిలోకి అయితే భారీ వరద నీరు కావచ్చు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వాగుల నుండి వచ్చేటువంటి వాటర్తోని మన నీటి మట్టం అయితే పెరిగింది. సో మీరు చూసుకోవచ్చు వాటర్ ప్రవాహం అనేది మనకి ఎంతలా కనిపిస్తా ఉందో. గతంలో అయితే ఎల్ఎండిలో నీరు సరిగా లేక నిండి కుండలా ఉన్నటువంటి నీరు చాలా తక్కువ కనిపించేది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఎల్ఎండిలోకి నీటి ప్రవాహం, నీటి ఉధృతి అనేది బాగా పెరిగింది. మనకు చూసుకోవచ్చు వాటర్ ప్రవాహం ఎంత ఫోర్స్తో వస్తుందో అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మొన్న 3 రోజుల కింద అయితే ఎల్ఎండిలోని డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని చెప్పేసి ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కంటిన్యూగా 4 రోజులు వర్షం కొట్టింది. అటు అప్పేర్లో, అదేవిధంగా మధ్య మానేరులో నీటి ప్రవాహం ఎక్కడ ఉండడంతో అక్కడ నుండి నీరు అయితే కిందికి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మోయ 9వ వాగు పక్కన ఉన్నటువంటి వాగుల నుండి వాటర్ రావడంతో గేట్లు అయితే ఎత్తేస్తామన్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే వర్షం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ఆ గేట్లు అయితే తెరవలేదు. సో ఇప్పటికైతే నీటి ప్రవాహం అనేది అయితే ఎక్కువ కనిపిస్తా ఉంది. పబ్లిక్ అయితే జనాల తాకిడి మనకి ఇక్కడ అధికంగా కనిపిస్తా ఉంది. ఈ నీటి ప్రవాహం అధికంగా పెరగడంతో కరీంనగర్ ఎల్ఎండిలోకి చాలా మంది అటు పర్యాటకులు బోటింగ్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంది అంటే ఇక్కడ వచ్చి ఈ అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అటు వర్షం ప్రభావం ఎక్కువ, అదేవిధంగా వాతావరణం కూడా చల్లబడడంతో చాలా మంది అటు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్తోని పర్యాటకులు అయితే ఇక్కడికి వచ్చి బోటింగ్ చేస్తూ అయితే వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఎల్ఎండిలో నీటి ప్రవాహం అయితే మొత్తం మనకి ఇక్కడ ఇది 24 టీఎంసీ ఉంటుంది. 24 టీఎంసీలకు గాను మనకైతే ఒక 18 టీఎంసీ అయితే మొన్న అయితే పెరగడం జరిగింది. వర్షం మరొకసారి తగ్గుముఖం పట్టినప్పటికీ 2 రోజులుగా మరి అక్కడక్కడ ఉమ్మడి జిల్లాలో వర్ష ప్రభావం అక్కడక్కడ కనిపిస్తా ఉంది. కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాగులు ఉంటాయో అటు వరద నీరంతా కూడా ఎల్ఎండిలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఎల్ఎండిలో అయితే నీటి ప్రవాహం అయితే ఎక్కువ కనిపిస్తా ఉంది. ఈ నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఎల్ఎండికి అయితే చూడడానికి అయితే ఇక్కడికి బారులు తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్ ఉంటుంది. ఇటు వాటర్ కావచ్చు, అటు పక్కన ఐటీ టవర్ ఉంటుంది, ఒక చల్లని వాతావరణం. దీన్ని చూడడానికి అయితే పబ్లిక్ అయితే ఎక్కువ వస్తుంటారు. ప్రస్తుతం అయితే అదే కనిపిస్తుంది. చాలా మంది మీరు చూసుకోవచ్చు వీడియోస్ లో ఎక్కడెక్కడగా ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ అట్మాస్ఫియర్ ని చూసి ఎల్ఎండిలోకి దిగి ఈ బోటింగ్ ని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళా ఎల్ఎండిలో ఇక్కడ ఒక జన తాకిడి అయితే కనిపిస్తా ఉంది. మనకు ఒక జన జాతర లాగా అయితే కనిపిస్తా ఉంది. గతంలో అయితే నీరు అనేది ఎక్కువ లేకపోవడంతో ఇటు జనాలు అయితే ఎక్కువగా రాలేదు. అయితే ఈ నీటి ప్రవాహం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవడంతో మరొకసారి అయితే జన ప్రవాహం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ కనుక ఈ వర్ష ప్రభావం మరికొన్ని రోజులు అయితే అధికంగా ఉంటే మాత్రం సో మరొకసారి అప్పేర్లో కావచ్చు, అటు మధ్యలో కావచ్చు నీటి ప్రవాహం ఎక్కువ అయితే మాత్రం గేట్లు అయితే తెరిచే అవకాశాలు అయితే ఈసారి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో అనిల్ విశ్వం టీవీ, కరీంనగర్ ఎల్ఎండి.